మన వాళ్ళ? అవునండి, మన కోచ్ గారికి సంబంధించిన మనుషులు. మరిదంతా మిమ్మల్ని మామూలు మనిషిని చేసుకోవడం కోసం నేను ఆడిన డ్రామా అండి. చూడండి, మీకు మీకు కాళ్ళు వచ్చేసాయండి. పల్లవి, ఏంటిదంతా? ఏం లేదండి, మీరిలా షాక్ కి గురైతే గనక చచ్చుబడిన కాళ్ళు మళ్ళీ వచ్చే అవకాశం ఉందని డాక్టర్ గారు చెప్పారు. మనకి కష్టాలు వస్తే పర్వాలేదు, కానీ మన అనుకునే వాళ్ళకి కష్టం వస్తే తట్టుకోవడం కొంచెం కష్టంగానే ఉంటుందండి. అందుకే కోచ్ గారితో మాట్లాడితే ఆయనే ఈ సలహా ఇచ్చారు. ఈ స్నేహితులు నాకు హెల్ప్ చేశారు. నాకు అన్యాయం జరగబోతుందంటే కనుక మీరు ఖచ్చితంగా రియాక్ట్ అవుతారండి. ఆ రియాక్ట్ అవ్వడంతోనే మీకు కాల్ వస్తాయని మేమంతా ఇలా ప్లాన్ చేశామండి. మీకు అబద్ధం చెప్పాను, సారీ అండి. అదేంటి బాసు, సిస్టర్ని అలా కొట్టేశావు? కొట్టకేం చేయాలి? డ్రామానా? ఇలాంటి డ్రామాలు ఆడతావా? వాళ్ళేదో ముందు ప్రాక్టీస్గా వచ్చి పొరపాటుని గుర్చుకోకుండా పొడిచారు కాబట్టి సరిపోయింది. లేకపోతే నిజంగా నేను పొడిచుంటే నీకేమన్నా అయ్యుంటే? అయ్యుంటే ఏమయ్యేది? మీరు బాగుపడ్డారు కదా, అది చూస్తూ నేను చచ్చిపోయేదాన్ని. చూడు బాసు, మా సిస్టర్కి నువ్వంటే ఎంత ఇష్టమో. మిమ్మల్ని మామూలు మనిషిని చేయాలని మా కోచ్ గారితో మాట్లాడుతూ బాధపడుతుంటే మాకు అర్థమైంది. ఇంత మంచి మనసున్న అమ్మాయి నీ భార్య అవడం నిజంగా నీ అదృష్టం తెలుసా? ఓకే సిస్టర్, బావగారు బాగుపడ్డారు కదా. ఎనీహౌ సారీ చెప్తున్నాను సిస్టర్, మేము కొంచెం అతి చేసాం. అయ్యో, భలే వారే, నాకు హెల్ప్ చేశారు, చాలా థ్యాంక్స్. ఓకే అండి, మనం మ్యాచ్లో కలుద్దాం. పల్లవి, నువ్వు మామూలు దానివి కాదమ్మా. ఏదైనా షాక్ జరిగితే షాక్ ట్రీట్మెంట్తో వాడి కాళ్ళు వస్తాయని డాక్టర్లు చెప్పిన మాటల్ని నువ్వు బాగా గుర్తుపెట్టుకున్నావు. మేమంతా వాడి కాళ్ళు ఎలా వస్తాయి, ఎప్పుడు వస్తాయి, ఎప్పుడు మామూలు మనిషి అవుతాడని మేమంతా ఆలోచించాం. కానీ నువ్వు ఏం చేస్తే మామూలు మనిషి అవుతాడా అని ఆలోచించావు. నిజంగా నువ్వు భార్య అనిపించుకున్నావమ్మా. అవునమ్మా, నీ భర్తను మళ్ళీ నువ్వు మామూలు మనిషిని చేసుకోగలిగావు. నా కొడుకును తిరిగి మళ్ళీ తన కాళ్ళ మీద తను నిలబడేలాగా చేయగలిగావు. మరి మా వదిన అంటే ఏమనుకుంటున్నారు? ఏం అక్షిత, చూసావు కదా, వారం రోజులు అన్నది. వారం రోజుల్లోపే మా వదిన అన్నయ్యని నడిపిస్తుంది. ఇప్పుడేమంటారు? ఏమంటారా? వారం రోజుల్లో అదేం చేయలేదు, ఇంట్లోంచి పంపించేయచ్చని తెగ ఉబలాట పడ్డారు. ఇంకా పప్పులేం ఉడకవ్వలే. ఒరే చరణ్, లోపలికి రారా, రెస్ట్ తీసుకుందు గాని. రానండి, మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి, నేను వెళ్ళి జ్యూస్ తీసుకొస్తాను. ఏంటి మొహం అలా పెట్టావు? కొడుక్కి కాలు రావడం ఆనందంగా లేదా నీకు? అవేం మాటలండి, వాడికి కాళ్ళు వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది.
కానీ వదిన పందెంలో గెలిచినందుకు బాధగా ఉన్నట్టుంది పాపం నా మమ్మీకి. ఏంటిది అన్నంత పని చేసింది? అసలు ఇలాంటి థాట్స్ అన్ని దీనికి ఎలా వస్తాయి? ఏంటి సిస్టర్ బాగా దీర్ఘంగా ఆలోచిస్తున్నట్టున్నా? ఓ వారం రోజుల్లో ఎలాగైనా ఆయనకి ట్రీట్మెంట్ జరగదు, కాళ్ళు రావు, ఇది పెట్టా బేడా సర్దుకుని ఇంట్లో నుంచి వెళ్ళిపోతుందని తెగ కలలు కన్నట్టున్నా? నీ కలలన్నీ ఉష్కాకైపోయాయి కదా. ఇది నా ఇల్లే, ఆయన నా భర్త. నేను నా భర్తను వదిలేసి అత్తింటిని వదిలేసి నేనెక్కడికి వెళ్తాను? చూడు, నువ్వు అత్తయ్య గారు తలకిందులుగా తపస్సు చేసినా నన్ను ఇంట్లో నుంచి ఒక్క అడుగు కూడా కదపలేదు. గుర్తుపెట్టుకో. ఆంటీ చూసారా దాన్ని ఎంత ధీమాగా మాట్లాడుతుందో? మీరు నేను కలిసినా దాన్ని ఇంచు కూడా కదపలేమంట. పందెంలో గెలిచింది కదా, గెలిచిన వాళ్ళకి ఆ మాత్రం పొగరుంటుంది. దానికి తెలీదు ఇంతటితోనే దాని గెలుపు ముగిసింది అని. ఇది కాకపోతే మరోసారి అవకాశం దొరుకుతుంది. దాన్నైతే ఇంట్లో ఉంచడం జరగదు. ఎప్పటికైనా అది ఇల్లు కదిలి బయటికి వెళ్లాల్సిందే. దాన్ని నేనే పంపిస్తాను. అలా చెయ్యలేదో నా పేరు సుమలతనే కాదు,